హాయ్ అండి, హలో అండి. బాగున్నారు అందరూ బాగున్నారని అనుకుంటాను. నేను మీ వంశీమోహన్ గుండేటి, తెలంగాణ కొరట్ల నుండి అండి. నేను రాసుకున్న నా ఇష్టమైన హిందీ పాటకు సుస్వాగతం అండి. ఈరోజు నా ఫేవరెట్ రైటర్ మిస్టర్ చరణ్ సార్ రాసిన మరొక ఆనిముత్యం లాంటి సాంగ్ అండి. సార్ ఈ సాంగ్ని ఎలా రాశాడంటే, ఈ స్లమ్ ఏరియాలో ఉండేటువంటి, అంటే రోడ్డు పైన ఉండేటువంటి వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి. మనమేమో అందమైన హైదరాబాద్ నగరాన్ని చూస్తున్నాం. సిటీలు ఏదైనా సరే, ముంబై ఇట్లాంటి ఏదైనా సిటీ అయినా, బెంగళూరు ఎలాంటి సిటీ అయినా మనం పైనుంచి ఉన్న మెరుగుల్ని మనం చూస్తాం. కానీ ఆ స్లమ్ ఏరియా పక్కన ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకుల్ని మనం చూడలేము. ఒకసారి వాళ్ళ బ్రతుకులను కానీ తలుచుకుంటే మనకు ఎలాంటి ఒక ఫీలింగ్ వచ్చి ఒక సాంగ్ రాయగలడు. అలాంటి సాంగ్ అద్భుతంగా రాశాడు సారు అని నేను అనుకుంటున్నా. మీరు కూడా వినండి, ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఆ సాంగ్ నేను తెలుగులో ఒకసారి కొంచెం పల్లవి చెప్పి నేను హిందీలో కంటిన్యూ చేస్తాను. ఆళ్ళు అమ్మే బొమ్మల్లో, ఆనందాల సింబల్లో, ఆళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో, ఆళ్ళ ఆకలి సూపుల్లో అర్థమెవడికి కావాలో, నగర మురుకుల పరుగుల్లో నలిగిపోయే అన్యుల బ్రతుకుల్లో, ఆనందాలు తరువాత ఆకలి తీరాలోయ్, ముందల ఆకలి తీరాలోయ్. ఆనందాలు తరువాత ఆకలి తీరాలోయ్, ముందల ఆకలి తీరాలోయ్. బంగ్లాలో అలంకరణకై బొమ్మలెన్నో చేసే బతుకు, గుడిసెలో నా కాళ్ళు ముడుసుకొని మింగుతున్నది పచ్చడి మెతుకు. మనుషులేమో మళ్ళు కట్టుకొని గుడికి పోతారు దేవుని కోసం, దేవుని ముందర కూసొని కొందరు ఎదురు చూస్తారు మనుషుల కోసం. ఎవడి ఆకలి ఎవడు తీర్చునో, మనిషి గొప్ప దేవుడు గొప్ప, ఏమన్నంటే నాస్తికుడంటారు ఎందుకిట్టని అడిగితే తప్ప. కులము మతము వర్ణము వర్గము లేనిదొకటే ఆకలి దూప, కుర్రవాడు ముసలి ముతక పొట్ట తిప్పలు ఎన్నని తెలుప. ఎర్రటి ఎండలో గాలే అన్నల బ్రతుకుల్లో ఆకలి ఎన్నడు తీరాలో, కన్నులకేమో అందంగా కనబడు సొగసుల్లో ఎనకన కన్నీరెంతుందో. ఆళ్ళు అమ్మే బొమ్మల్లో, ఆనందాల సింబల్లో, ఆళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో. హిందీలో అండి. वो लोग बेचे खिलौने में खुशियों का वो नक्शों में, उनको कभी ये आएंगे हरियाली जीवन में. उनके भूख की नजरों में समझ किसको चाहेंगे, शहर बागम बागी में दब जाए अन्यों के जीवन में. खुशियाँ तो बाद में भूख मिटाना है, पहला भूख मिटाना है. खुशियाँ तो बाद में भूख मिटाना है, पहला भूख मिटाना है. वो लोग बेचे खिलौने में खुशियों का वो नक्शों में, उनको कभी ये आएंगे हरियाली जीवन में. बंगला में सजने के लिए खिलौना कितने की ये जीवन, कुटिया में तो पैर मोड़ कर गुटक रही चटनी का भोजन. इन सदे को मन्नत लेकर मंदिर जाते हैं रब के लिए, रब के सामने बैठ के कुछ लोग राह देखता है इंसान लिए. किसका भूख कौन मिटाए, रब बड़ा क्या इंसान बड़ा क्या, ये कहे तो नास्तिक कहता है ऐसा क्यों कर पूछा भूल क्या. कुल और मजहब जाति भेद ना होते एक भूख और प्यासा, लड़के भी बुढ़े भी जो भी पेट सवाले कितने ही बाता. भूख कहा तो भगवान रे रूप में आता है,
इंसापन को देखता है। वो मतलब जो भी हो नी भूख मिटाने दिल हो तो इंसान भगवान बनता है। वो लोग बेचे खिलौने में खुशियों का वो नक्शों में, उनको कभी ये आएंगे हरियाली जीवन में। उनकी भूख की नजरों में समझ किसको चाहेंगे, शहर बागम बागी में दब जाए अन्यों के जीवन में। खुशियाँ तो बाद में, भूख मिटाना है पहला, भूख मिटाना है। खुशियाँ तो बाद में, भूख मिटाना है पहला, भूख మిటానా హై. పాట కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మన ఫ్రెండ్స్ అందరికి పంపించండి. ఉంటానండి, ధన్యవాదాలు.